నమస్తే సార్. నమస్తే సార్. మాకు మీ పేరు సార్? మా పేరు యాదయ్య సార్. మాది ఎంపటి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం ఎంపటి. మాకు ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము ఇంతవరకు రూపాయి ముట్టలేదు. మాకు ఇంతవరకు ఏంటంటే జబ్బు ఉంది అంటారు. ఆ జబ్బుకు ఏం లేదు. ఇది ఉంటే ఊళ్ళో ఏం చెప్తారు, ఇది అంటారు అది అంటారు. ఉన్నోళ్ళకే పోతున్నాయి, లేని వాళ్ళకి ఏం లేదు. మేము బత్తానికి ఇక్కడికి వచ్చినాం. పిల్లలు ప్రైవేట్ గా చదివిస్తాం. ప్రైవేట్ అంటే కొంత గవర్నమెంట్ కొంత ఇది ఇలా చదువుకులేక అబ్బాయిని బంద్ పెట్టినాం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభియానం సార్, ఆ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన కానీ మాకేం లేదు. కరెంట్ బిల్లు మాత్రం కదా ఒకటి ఫ్రీ. మాకు ఇంతవరకు ఏం లేదు. మాకు ఇండ్లు అంటే ఇండ్లు ఏం లేదు. గ్యాస్ అంటారు. గ్యాస్ 900 పెట్టి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి 900 అవుతుంది. ఆడిపోయే వరకు ఈ బుక్ ఇది లేదంటారు. అన్ని రెడీ ఉన్నాయి. గరకాసు పెట్టినాం, దాంట్లో పోయినాం. బ్యాంకులో పడుతుంది అంట. మనం గ్యాస్ అందులో పోతే నీ అకౌంట్ లో పడుతుందంటారు. ఆడిపోతే ఏడబడుతుంది. ఏం లేదు, ఎక్కడ లేదు. పొలం ఇట్లా ఏం లేదు. గవర్నమెంట్ సొమ్ము ఇంతవరకు ఏం లేదు. ఇంద్రమిల్లికి దరఖాస్తు పెట్టారా? దరఖాస్తు పెట్టినాం. వచ్చిందంటారు. లేదు సచ్చు లేదు, ఏం లేదు. మా ఊళ్ళో మాత్రం ఏం లేదు. ఇంతవరకు నా పేరే లేదు. ఆడ రాపించిన కానీ పేరు లేదు. ఊరు కుడకుడ రోడ్ ఈ గ్రామంలో ఎన్ని రోజులు ఉంటున్నారు? 11 సంవత్సరాలు. ఊళ్ళో ఇల్లు పెడతారు ఇన్ని రోజులు ఆగినాం. ఊళ్ళో ఇల్లు లేదు. ఇల్లు ఒక 2 రూమ్లు ఇల్లు వేసుకున్నాం. ఇల్లు వేసుకున్న తర్వాత అప్పు అయింది. 7 లక్షలు అప్పు అయింది. అప్పు అయిన తర్వాత మాకు నీకు ఇల్లు ఉందిగా, ఇల్లు ఎక్కడ, నీకు ఇల్లు రాదు అంటాం. ఊళ్ళో సంస్థ అట్టుంది. ఇక్కడ వస్తే కష్టం. ఒక ఖాళీ కాబట్టి కుంటుకుంటూ సంవత్సరం పాటు కుంటుడు అవుతుంది, ఇంట్లో పండుగ అవుతుంది. మరి ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు కుడకుడ గ్రామంలో? ఈ అభివృద్ధి అంటే వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి వరకు అది ఇల్లు కాళ్ళు తెలుసు. మేము కిరాయి ఉన్నోళ్ళం. వాళ్ళు ఏమని ఏం చెప్తారు, మనం మాకేం లేదు. మాకు రూపాయి లేదు. తాగుతానికి ఇట్టే ఎలక్షన్ మాకు రూపాయి అయ్యారు. మీరు ఎక్కడో ఓట్లు అంటారు. మాకు ఏమి ఇక్కడ రూపాయి. మాకు గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అప్పుడు అంతే అయింది. వస్తనే 6 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అది అడుగునే పడిపోయింది. వచ్చినాక ఈయన ఇంకా బుడత చూపుతాం. ఇది లేదు అది లేదు. ఇంకా 3.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అసలు లేదా. ఈ 3.5 సంవత్సరాలు అవి ఉన్నోనికే పోతాయండి. ఎకరాలకి ఇండ్లు పోతాయి. ఎకరాలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు పోయినాయి. ఇప్పుడు ఏదో ₹1,00,000 అన్నారు. అప్పుడు లేడీస్కి ₹1,00,000 అన్నారు. ఆ ₹1,00,000 ఉన్నోనికే పోయినాయి, లేనోనికే లేదు. మేము రజకులం, తాకలం. ఇస్త్రీ వేసుకున్నాం, చేతగట్లేదు. మాకైతే రూపాయి సాయం లేదు. అన్ని ఉన్నాయి. ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇస్త్రీ పెట్టాలు అన్నారు, ఇది అన్నారు, ఏం లేదు. కరెంట్ బిల్లు ఒక్కటి మాత్రం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? యాదలక్ష్మి. ఏం చేస్తారమ్మా? ఇండ్లలో పని చేస్తా, బట్టలు విండు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఈ కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తుండు, బస్సు ఫ్రీ వచ్చినాయి, గ్యాస్ ఇచ్చిరు కానీ గ్యాస్ పైసలు పడట్లే ఫ్రీగా. ఏది పెట్టుకున్నా ఇంకా ఏం రావట్లే. మాకు భూమి పట్టా లేదు, అవి లేవు, పైసలు ఏం పడట్లేదు. దీనికి 2500 అని వస్తాయని చూస్తే అవి కూడా ఇంకా ఇయ్యట్లేరు. అవి అన పడతాయేమని చూస్తుంటే అవి కూడా పెట్టట్లేరు. ఇంకా ఎదురు చూస్తారా? ఎప్పుడు ఇస్తారు, అయ్యాన ఇస్తారేమో, వస్తాయేమో అని చూస్తున్నాం. భూమి పట్టా ఇట్లా ఏం లేవు, భూమి లేదు కదా. భూమి ఉన్న వాళ్ళకే అన్ని పడుతున్నాయి. రైతు బంధు పైసలు పడుతున్నాయి, మాఫీ అయినాయి వాళ్ళకే. ఇప్పుడు మాకేం లేవు, ఏమి కూడా రావట్లేదు. 2500 వేస్తాడేమో అని చూస్తే అవి కూడా రావట్లేవు. వాటి కొరకు చూస్తున్నాం. పేద ప్రజలు ఇప్పుడు పేద ప్రజల్లాగానే ఉంటారంటారు. ఇప్పటి వరకు అయితే అట్లనే ఉంచుతారు. కేసీఆర్ అట్లనే ఉంచిండు, పేదవాళ్ళ రాగానే ఉంచిండు. మరి ఈయన ఏం చేస్తాడో చూడాలి. ఇంకా టైం ఉంది కదా, చెప్పలేము ఏం చేస్తాడో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మేమేమి పెట్టలే, ఆయన ఇచ్చింది కూడా ఏం లేదు. అప్పట్లో ఇంట్లో పెట్టిరు, అవి ఇంట్లో పెట్టినా ఎవరికి పోయినాయో పోయేటోళ్ళకే పోయినాయి. పేదవాళ్ళకైతే ఆయన ఏమి ఇయ్యలే, మా లాంటి వాళ్ళకైతే ఏం రాలే కేసీఆర్ దాంట్లో. ఇప్పుడు ఈ గ్యాస్ ఇవి అయితే ఫ్రీ వరకైనా వస్తున్నాయి, కానీ ఆయన ఉన్నప్పుడు అయితే అవి కూడా ఏమీ లేవు పేదవాళ్ళకి అయితే. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? కళ్యాణ్. ఏం చేస్తారమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కొన్ని ఏమో సదుపాయాలు మంచిగా ఉన్నాయి, కొన్ని ఏమో మంచిగా లేవు. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల కొన్ని మహిళలకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మహిళలను కూడా చాలా ఘోరంగా చూస్తున్నారు బస్సులు ఎక్కినప్పుడు. కనీసం వాళ్ళని సీట్ ఇవ్వడమే కానీ ముసలోళ్ళకైనా వీళ్ళకైనా ఇవ్వడం ఏది ఇవ్వట్లేరు. ఏ సదుపాయాలు బాగున్నాయి అంటారు మరి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన? గ్యాస్ అమౌంట్ ఏం పడట్లేదు. కరెంట్ ఫ్రీ అన్నారు. కొందరికి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, కొందరికి రాని వాళ్ళకి. అందరు కిరాయికే ఉంటున్నారు. సొంత వీళ్ళల్లో ఎవరు ఉండట్లేరు. సొంత వీళ్ళు ఇప్పుడు కిరాయికి ఉన్న వాళ్ళకి ఒక్కరికే వస్తుంది, అందరికైతే యూజ్ అవ్వట్లేదు కదా. దాన్ని 2500 ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు ఇంతవరకు. దాని గురించి ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన మంచిగా ఉన్నాయి, కానీ స్టూడెంట్ అనే వాళ్ళకి చాలా ఏం జాబ్ పర్సెంట్ ఏం రాలేదు. ఓన్లీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అదొక విషయం తప్ప మిగతా విషయాలన్నీ మంచిగానే ఉన్నాయి. నమస్తే అండి. మీ పేరమ్మా? పద్మావతి. ఏం చేశారమ్మా? హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచినే ఉన్నదిలే, కానీ పింఛన్లు అని రేషన్ కార్డులు అని అవన్నీ ఇంకా ఏమి ఇవ్వలేదు కదా. అన్నారు కానీ ఇవ్వలేదు. పిల్లల జాబ్లు అవి ఇవ్వాలి, గ్యాస్లు వస్తున్నాయి. మహిళలకు 2500 అన్నారు కదా, అవి ఇవ్వలేదు. ఇంకా అవి రావాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచినే ఉన్నదిలే, కానీ పిల్లలకు జాబులు మాత్రం ఏం రాలేదు. పిల్లలు చదువుకున్నారు కానీ పిల్లలకు ఏం ఉపయోగం ఏం లేకుండా ఇవన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ థ్యాంక్స్ అమ్మా.